ఇక్కడ మనుషులు చేస్తున్న పని చూసి వీళ్ళు బంగారాన్ని వెతుకుతున్నారేమో అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెంకటగిరిలో కనిపిస్తున్న ఈ కొండల్లో రాజుల కాలం నాటి బంగారు నిధులు దాగి ఉందని నా చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ వాళ్ళు చాలా కథలుగా చెప్పేవాళ్ళు. అసలు వీళ్ళు ఇక్కడ ఏం వెతుకుతున్నారో లాస్ట్ లో చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెంకటగిరి పాలెంకోట డ్యామ్ దగ్గర కొండల నుండి అక్కడికి నీళ్లు బాగా పొంగి వచ్చేసరికి చుట్టుపక్కల ఊర్లో ఉండే ఫ్యామిలీస్ అంతా ఆటోల్ని రెంట్కు పెట్టుకొని మరి ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చారని చెప్పాను కదా. కాబట్టి నేను మా ఫ్యామిలీ వాళ్ళతో ఇక్కడికి ఎంజాయ్ చేద్దామని వచ్చేసాను. ఇంకా కొండ ప్రాంతాల నుంచి వచ్చే ఈ స్వచ్ఛమైన నీళ్లు చూసేసరికి నేనైతే అస్సలు కంట్రోల్ చేసుకోలేక టీ షర్ట్ ప్యాంట్ తీసేసి నీళ్ళలోకి దూకేశాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈత కొట్టడం వచ్చుంటే మీరు ఏ వయసులో స్విమ్మింగ్ నేర్చుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒక్కసారి మీరే చూడండి, నాతో పాటు వచ్చిన ఈ పెత్తర పిల్లకాయలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నాకైతే నీళ్ళల్లో ఉండడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. గంటలైనా సరే మునుగుతూనే ఉంటాను. ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఫొటోస్ తీసుకుంటూ నీళ్ళల్లో మునుగుతూ వాళ్ళకున్న కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారైనా మన ఫ్యామిలీతో ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ లో వాళ్ళు ఏం వెతుకుతున్నారో కనుక్కొని చెప్తానన్నావు కదరా, మర్చిపోయావేమో నన్ను తిట్టుకోబాకండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఏమైనా బంగారం వెతుకుతున్నారా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అరే తమ్ముడు, ఇక్కడ ఏం బంగారం ఉంటుందిరా, మేము ట్రాక్టర్ లో ఉండే సామాన్లు గడుక్కోవడానికి ఇక్కడ వచ్చాంరా అని చెప్పారు. ఇంకా చేసేదేం లేక నీళ్ళల్లో బాగా మునిగి బయటకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే క్యూట్ గా ఉండే మా పండమ్మ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.